నమస్తే ఫ్రెండ్స్. అందరూ అడుగుతున్నారు, అన్న మీరు వర్కౌట్ స్టార్ట్ చేసిర్రు, మీ డైట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం, మన తమ్ముళ్ళందరి కోసం ఇవాళ నా సీక్రెట్ బయట పెట్టబోతున్నా. ఫస్ట్గా డిన్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆర్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఎడిటింగ్లో అటు ఇటు మారుస్తా. బట్ డిన్నర్ ఇప్పుడు మనం చేసుకుంటే, డిన్నర్కి ఏం లే, ఖాళీ ఒక మొత్తము నేను చికెన్ కొనేటప్పుడు ఏం చేస్తాను అంటే బల్క్లో కొనేస్తాను. చికెన్ బ్రెస్ట్లు బల్క్లో కొంటే మనకి పౌండ్కి డాలర్ ప్రైస్ కొంచెం తక్కువకి వస్తుంది. ఆ చికెన్ని మంచిగా ఇప్పుడు లంచ్కి వచ్చినప్పుడు నేను చెప్తా ఏం చేస్తాను. అందులో ఒక బ్రెస్ట్ పీస్ తీసుకొని ఒక 250 grams ఉండేటట్టు తీసుకొని, దాన్ని మంచి మామూలు మనం ఎట్లా మ్యారినేట్ చేస్తాం చికెన్కి ఎట్లా మ్యారినేట్ చేసేసుకోవాలి. దీన్ని ఎయిర్ ఫ్రై చేస్తాం మనం. ఇది 250 grams అంటే ఫస్ట్ ఒక 7 minutes at 380 Fahrenheit బయటికి తీసి మొత్తం అన్ని ముక్కల్ని ఫ్లిప్ చేసి, ఇంకో 7 minutes 370 Fahrenheit ఇట్లా 2 సార్లు చేసుకుంటే పీసులు రెడీ అవుతాయి. పీసులు రెడీ అయిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు మనం చికెన్ ఎయిర్ ఫ్రైయర్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇట్లా మంచిగా ముక్కలు 2 times అంటే 2 sides, 1 2 ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏం లేదు, చాలా సింపుల్. చిన్నపాటి బౌల్ తీసుకోవాలి, ఒక ఇది తీసుకోవాలి. ఇదేంది దీన్ని ఏమంటారు, చెక్క. అది తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మంచిగా చిన్న ముక్కలు కోసుకోవాలి. నేను ఇంతసేపు మీరు నేను కోసేంతసేపు మీరు వెయిట్ చేసుడు అనేది అంత మంచిది కాదు. సో నేను కోసేసిన తర్వాత ముక్కల్ని ఏం చేస్తానో చిన్న కట్ వేసుకుంటాం మనం. సో ఇప్పుడు మనం పీసులు కట్ చేసుకున్న తర్వాత చికెన్ ఇట్లా ఉంటుంది. చలో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక చిన్నపాటి బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ వేసుకున్న తర్వాత ఏం చేయాలా, సాసులు తీయాలి. మన 2 సాసులు ఉన్నాయి. సాసులని కాదు, ఫస్ట్ సాల్సా. ఎప్పుడైనా ఇగో మీడియం సాల్సా అని ఇప్పుడు మెక్సికన్ ఆయిల్లోకి పోతే ఏ సూపర్ మార్కెట్లన్నా దొరుకుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా చాలా లేట్గా రియలైజ్ అయినా, ఈ బ్రాండ్ ఇవన్నీ కొనొద్దు. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్కి వాడికి ఓన్గా ఒక బ్రాండ్ ఉంటుంది. సాల్సా డైరెక్ట్గా తినద్దు. ఇంకోటి వాడి ఓన్ బ్రాండ్ ఉంటుంది, ఏమంటాము వాడి జెనరిక్ బ్రాండ్ అంట. జెనరిక్ అనుకోవచ్చులే. ఇప్పుడు హైవీ ఉంది, దట్ స్మార్ట్. వాల్మార్ట్ ఓన్కి గ్రేట్ వాల్యూ. అట్లా అవి కొనాలా ఏదైనా. అసలు ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనికి పోయినాము, ఇట్లాంటి సాసులు కానీ చికెన్ కానీ కొనికి పోయినాం అనుకో, ఏ ఐటమ్ అయినా అది ఆ సూపర్ మార్కెట్ ఓని జెనరిక్ వర్షన్ ఉందంటే అదే కొనాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బ్రాండింగ్ ఇవన్నీ ఉండటం వల్ల ఈ పెద్ద కంపెనీలు బాగా రేటు పెడతారు. కానీ జెనరిక్ కోనికి అవసరం ఏమున్నది, వాడు కొంటాడు, లేకుంటే లేదన్నట్టు ఉంటుంది వాంది. అంతే కదా. అట్లా సరే, ఇప్పుడు మనం సాసులకు వస్తే మీడియం సాల్సా వేసుకున్నాం ఫస్ట్. తర్వాత మీడియం సాల్సా వేసుకున్న తర్వాత ఇది బాగుంది, చాలా మంచిగా ఉంది. టాకో బెల్ది బాజా క్రీమీ సాస్. ఇప్పుడు నువ్వు అనా ఇంత మాట్లాడినావు జెనరిక్ అది అని, నువ్వెందుకు మరి టాకో బెల్ బ్రాండ్ కొన్నావని. నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఆ బాజా సాస్ అనేది ఏదైతే ఉందో అది సేల్లో ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకో బెల్ది. అండ్ అది దొరకలే నాకు. మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది. మేబీ నేను ఈసారి పోయినప్పుడు హైవీలో చూస్తాను వాడి జెనరిక్ బ్రాండ్ ఉందో లేదో అని. ఓకే, దాంతోపాటు టర్టర్ అని ఒకటి, ఇది హైవీ బ్రాండ్ ఉంది టర్టర్. ఓకే, ఈ 3 సాసులు మనము చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసి ఇప్పుడు కలుపుడే మంచిగా కలిపి, చికెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. రప్ప
ప్లేట్ తీసుకొని అదే హైవీలో ఆర్ అదే సూపర్ మార్కెట్లో మనం ఏడికైతే పోయినామో అక్కడ ఫ్లార్ టార్టియాస్ అని ఉంటాయి. ఓకే ఓకే రైట్ చలో. ఫ్లార్ టార్టియాస్ని కొనాలి. ఒక్కొక్క టార్టియాలో సర్వింగ్ సైజ్ 3 టార్టియాస్లో 140 క్యాలరీస్. ఓకే, కానీ మనం 4 తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక టార్టియాస్ ఉన్నాయి కదా, ఏం కనిపిస్తుంది, ఇట్లా 4 ఫ్లార్ టార్టియాస్ని ఓ ప్లేట్ మీద పెట్టుకొని, ఇప్పుడు ఈ చికెన్ కలిపినాం కదా, చికెన్ ఇట్లా ఉంటుంది కలిపేసిన తర్వాత మంచిగా. ఈ చికెన్ని 4 క్వాంటిటీస్లో అంటే 4 పార్ట్స్ కింద కోసి ఒక్కో టార్టియా మీద వేసుకున్నాం కదా, వేసుకోండి, మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టార్టియాకి కూడా మనలాగానే మనసు ఉంటుంది. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ బయటికి పోయారు అనుకో, ఏదన్నా హోటల్కి, లేకుంటే పానీపూరి తిని బయటికి పోయారు 4 ఫ్రెండ్స్. ఆ పానీపూరి అంకులు ముగ్గురికి ఆనియన్ బాగా వేసి ఒక ఆయనకి వేయలేదంటే ఆయన ఫీల్ అవుతాడు కదా. అట్లానే టార్టియాస్ కూడా మనసు ఉంటుంది. చికెను అందుకనే 4 పార్ట్స్ కింద పోయాలి. అప్పుడు 4కి, ఇప్పుడు ఆడ బుచ్చ పట్టుకొని ఉంటాం కదా మనం, ఆడ 4కి ఉల్లిపాయ సమానంగా వేసినట్టు ఇక్కడ కూడా చికెన్ ఉల్లిపాయ సమానంగా వేయాలి వీటికి, లేకుంటే ఫీల్ అవుతాయి. అమ్మ బాబాయ్, చలో ఇది అయిపోయింది. దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటే తలకాయ నొప్పి ఉండదు తర్వాత. ఓకే చలో, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏడికి పోతున్నాం మనము, చూడండి ఇట్లుంటుంది ఫైనల్ క్వార్టర్ ఫైనల్ అవుట్పుట్. రైట్, ఇప్పుడు దీని మీద మళ్ళా చూసారు కదా, దట్ స్మార్ట్ హైవీ బ్రాండ్ మోజ్జరెల్లా చీజ్. ఓకే, మోజ్జరెల్లా చీజు. ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంది, ఉల్లిపాయలు సమానంగా మన బొచ్చలలో వేసినట్టు ఈ చీజు కూడా సమానంగా 4 ఫ్లార్ టోర్టియాస్ మీద వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఇది ఓపెన్ చేసిన సౌండ్ వినంగానే కొంతమంది ఉరికొస్తారు. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళే, మనకి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ చీజ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన సౌండ్ వినపడంగానే కొంతమంది రెడీగా ఉంటారు ఇట్లా, అన్న నాకేవా చీజ్ అని. చీజ్ ప్రియులు వీళ్ళకి ఏం చేయాలా, ఇట్లా ఒక్క చీజ్ వేసినాం అనుకో తినేస్తారు. చీజ్ అంటే అంతది బాగా ఉక్కబోస్తుంది. కొంచెం ఒకసారి షెట్టిప్తే బాగుంటుంది. అబ్బా, కొంచెం బాగా బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ అన్నీ బాగానే ఎక్స్ట్రా. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు ఏక్ మినిట్ ఏదో ఎక్స్ట్రా చేసిన స్ట్రెచ్ చేయాలి. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు చీజ్ కూడా వేసుకున్నాం దీని మీద, చూసిరు కదా కథ. చలో, ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు అంటే ఒక 30 seconds to 1 minute. అంటే మన ఏమంటాము, హీట్ రెసిస్టెన్స్ని బట్టి మనం ఎంత రెసిస్టెన్స్ ఉంటామో, అది మన రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో అంతసేపు హీట్ చేసుకోవాలి దాన్ని. చలో, లేదు ఇది ఇప్పుడు మనము లాజికల్గా చూసుకుంటే డిన్నర్ హెవీగా ఉంటుంది నాది. లాజికల్గా చూసుకుంటే ఇందులో ఇప్పుడు 250 grams చికెన్ ఎంత వస్తుంది, 200 calories. కొంచెం సాసులు అవి ఇవి అందాజుగా ఒక 100 calories వస్తుంది, ఒక 350 calories. చీజ్ ఎంత వేసినాం, మహా అయితే ఒక 30 grams చీజ్ వేసినాం. ఒకసారి మనం కూడా చూసుకుంటున్నాం, 30 gramsకి 80 calories. ఓకే, ఇప్పుడు 350, 80 మొత్తం కలిపి ఎంత అయింది? ఇప్పుడు 1 tortillas 140 ప్లస్ ఒక ఎక్స్ట్రా tortilla కాబట్టి 180 వేసుకున్నాం.
180 ప్లస్ 200 380, సాసులతోటి చీజ్ తోటి మొత్తం కలిపి 150. ఎంత అయింది? 180 380 150 530. 530 అనేది కొంచెం డిన్నర్కి తక్కువ. అరౌండ్ ఒక 700 అట్లా ఉందనుకో, మంచిగా బాగుంటుంది మనకి. దాన్ని మనం ఎట్లా కాంపన్సేట్ చేస్తామంటే సవర్ క్రీమ్. ఇది కూడా మళ్ళీ చూడండి, హైవీ బ్రాండ్దే. మనము వేరే ఇట్లా అదేదో ఒక బ్రాండ్ ఉంటుంది, అది ఎందుకంత దీనికంటే ఒక $1 ఎక్కువ ఉంటుంది. అది సేమ్ క్వాంటిటీ, ఎందుకో నాకు కూడా తెలియదు. బట్ హైవీ ఎప్పుడైనా చెప్తున్నా కదా, ఏ సూపర్ మార్కెట్దైనా జెనరిక్ వర్జన్ ఉంటుంది ప్రతిదానికి, గది కొనుక్కోవడే బెస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే సవర్ క్రీమ్ ఎంత 30 గ్రామ్స్లో 60 క్యాలరీస్. మనం ఏం చేయాలి ఇప్పుడు? నేనేమన్నా 700 to 800, ఆల్రెడీ 530 వచ్చింది. ఇది 4 సర్వింగ్స్ వేసేస్తా అంటే ఎంత? 240. సో 530 + 240 770 క్యాలరీస్, దగ్గర 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంకెక్కువే, ఎందుకంటే చీజు టార్టియాస్ నుంచి కూడా ఒక 7 గ్రామ్స్ వస్తుంది. సో దగ్గర 60 గ్రామ్స్ వేసుకోండి, ఎక్కువద్దు. 60 గ్రామ్స్ ప్రోటీను, 770 గ్రామ్స్ క్యాలరీస్, అండ్ నాట్ ఎ జోక్. ఓకే, ఇప్పుడు మీరు ఈ దానికే ఇట్లా అయిపోతుర్రు. ఇంకా నేను స్టార్ ఐటమ్ వేయలే. దేనికైనా జ్ఞాని టచ్ ఉండాల. జ్ఞాని టచ్ అంటే టచ్, ఆ టచ్ దీనికి కూడా ఉండాల. చలో, నేనేం చెప్తున్నా అంటే రైట్, ఎప్పుడైనా ప్రతి డిష్కి మీరు గమనించండి, ప్రతి ఏ డిష్ తీసుకున్నా మనం తినేది టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్. మనం తినేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ తినేటప్పుడు మనకి చికెన్ చూయి ఉందనుకోండి, బాగా అసలు ఇంట్రెస్టే పోతుంది. కరెక్ట్, అట్లా ప్రతిదానికి ఒక టెక్స్చర్ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఇదంతా బాగానే ఉంది చేసినాము, నాకు ఒక క్రంచీ ఫీల్ రావాలా టాకో తినేటప్పుడు. ఇప్పుడు సాఫ్ట్ టాకో కదా నేను తీసుకుంది, సో ఆ క్రంచీ ఫీలింగ్ రాదు. దానికోసం నేను ఏం చేస్తాను అంటే మూంగడ చెన్న ఉంటుంది, చెన్న మనకి బాములు దొరుకుతుంది. దీన్ని బాగా ఏమంటాం, ఇట్లా బ్రేక్ చేసి కవర్లోనూ మీరు ఇట్లా జల్లుతాం ఆ క్రంచీ ఫీల్ కోసం. కొంచెం అట్లా ప్లేట్ నుంచి బయటపడుతుంది, మనం ఏం పట్టించుకోవద్దు. ఆ ప్లేట్ నుంచి బయటపడ్డే ఇగో ఎమ్మటే లేడీస్ రెడీగా ఉంటారు కింద. లేడీస్ అంటే మళ్ళీ కింద ఏంది లేడీస్ అంటుండు, అవి ఏం అనుకోవద్దు మీరు. అదే అంటే నా లేడీ, నా పిల్లి పేరు లేడీ బగ్. చలో, ఇది మన డిన్నర్. ఒక్కసారి చూడండి, ప్రజెంటేషన్ అంత గొప్పగా లేదు, బట్ అవుట్పుట్లో మనకు కావాల్సిన క్యాలరీస్ అన్నీ, మ్యాక్రోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. ఓకే, ఒకసారి ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకున్నామంటే హాయిగా పోయి తినచ్చు. సో ఇది డిన్నర్. నెక్స్ట్ ఇదే ఎక్స్టెన్షన్లో లంచ్ రేపటికి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూపిస్తాం. ఓకే, బాయ్.